ఈ నీళ్లు, ఈ పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ అనేది ఒక కళ. ఎందుకంటే దాని ద్వారా వచ్చే నీళ్ళతోటి ఇంకా ఎంతోమంది రైతులు సాగు చేసుకుంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా దీన్ని అనేది కంప్లీట్ చేస్తా. ఎస్టిమేట్ గురించి చాలా మాట్లాడుతుండ్రు. గురిగింజ దాని కింద ఉన్నది చూసుకోవాలి ఫస్ట్. ఇంకోటి పచ్చకామర్లు ఉన్న వాళ్ళకంటే లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అంట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ బుద్ధొంకర, వాళ్ళ చూపు తేడా కాబట్టి వాళ్ళకే అట్లా కనిపిస్తుంది. మరి వాళ్ళు ఏమేమి చేసిండ్రో నాకు తెలియదు. మరి ఇక్కడున్న మీకు బాగా ఐడియా ఉండుంటుంది. మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అయితే చాలా ఫాస్ట్ ఇందులో, వాళ్ళకి ఐడియా ఉండుంటుంది. మరి ఎందుకు వాళ్ళు పాత కాంట్రాక్టర్ని తీసేయాలన్న హడావుడిలో మరి కొత్త వాళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చి దాని తర్వాత ఇంకేమేమి చేసిండ్రో, ఏమేమి మిస్ చేసి ఆ ఎస్టిమేట్లో వాళ్ళు బ్లాస్టింగ్, మళ్ళీ అట్లనే డిస్టెన్స్, ఇసుక తీసుకెళ్లే డిస్టెన్స్, ఇంకా చాలా అది ఇదని కాదంటే రోడ్డు అవన్నీ కూడా మిస్ చేసి అప్పుడు ఎందుకు ఎస్టిమేట్ వేసిండని పాలకుర్తి ప్రజలు ప్రశ్నించాలి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఎవరికి తెలియదు అనుకుంటుండ్రా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి అవసరమైతే మళ్ళా ఒకరోజు ఓన్లీ పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ దానిపైన నేను మీటింగ్ పెడతా. నేను తెలుసుకోకుండా మాట్లాడతలే. డే 1 నుంచి దీని మీద సబ్జెక్ట్ తెలుసుకొనే మాట్లాడుతున్నా. మీరు ఏం చేసిండ్రు, ఏమేమి మిస్ చేసిండ్రు ప్రీవియస్ ఎస్టిమేట్లో అనేది మాట్లాడాలంటే నేను అధికారులను తీసుకొచ్చి అధికారులతో కూర్చొని వాళ్ళ టెక్నికల్ పార్ట్ తోటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. వినడానికి మీరు రెడీగా ఉన్నారా అని అడుగుతున్నా. మీరు చెయ్యండి, కాలక్షేపం ఇట్లనే చేయండి. ఎవరు కాదంటుండ్రు? ఎంతసేపు మంది మీద బాడే ఏడ్చుడు తప్ప యారే ఏమైనా పనికొచ్చే పని చేద్దామా ప్రజల కన్నా ఆలోచన లేదు. నేనైతే ఒక్కటే, నా పని ఏందో నేను చూసుకుంటా. నా పని ఏం పని? పాలకుర్తి ప్రజలకి సేవ చేయడం, పాలకుర్తి ప్రజల డెవలప్మెంట్ కోసము నా వంతు కృషి నేను చేసి డెవలప్మెంటల్ వర్క్స్ ఇక్కడ తీసుకొచ్చి వాటిని కంప్లీట్ చేపియడం నా బాధ్యత. అట్లనే